చాలామంది దేవుడు గుడిలో ఉంటాడు అనుకుంటున్నారు, టెంపుల్లో ఉంటారు అనుకుంటున్నారు, మసీదులో ఉంటారు అనుకుంటున్నారు, చర్చిలో ఉంటాడు అనుకుంటున్నారు. గుడిలో ఉండడు దేవుడు, చర్చిలో ఉండడు దేవుడు, మసీదులో ఉండడు దేవుడు. ఆయన సార్వభౌమాధికారి, ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదాలు పెట్టుకునే పీఠ. అద్వితీయుడు, గొప్ప దేవుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు. చాలా మంది ఆ కొండల్లో దేవుడున్నాడు, ఆ మౌంటైన్స్ లో, ఆ హిమాలయ పర్వతాల్లో దేవుడున్నాడు, ఆ కాశీలో దేవుడున్నాడు, ఆ మక్కాలో దేవుడున్నాడని అందరూ అనుకుంటున్నారు. దేవుడు ఎక్కడా లేడు, ఎక్కడా ఉండడు. ఎక్కడ ఉండాలనుకుంటాడు తెలుసా? నీలో ఉండాలనుకుంటున్నాడు. దేవుడట గుడిలో ఉండేవాడు కాదు, మనిషి గుండెల్లో ఉండేవాడు. మనిషి లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడే వెంటబడుతున్నాడు. నీలోనికి రావాలరా నేను, అమ్మాయి నీలోనికి వస్తానే నేను అని దేవుడే నిన్ను వెంటబడుతున్నాడు. నీలోనికి వస్తా, నీ ఇంటిలోనికి వస్తా, నీ హృదయంలోనికి వస్తా, నాకు కొంచెం స్థలం ఇస్తావా, నాకు కొంచెం స్థలం ఇస్తావని దేవుడే వెంటాడుతున్నాడు మానవుణ్ణి. ఎక్కడ ఉండాలని? ఈ చర్చిలో ఉండాలని కాదు దేవుడు, ఆ మసీదులో ఉండాలని కాదు దేవుడు, ఆ హిమాలయ పర్వతాల్లో ఉండాలని కాదు దేవుడు. దేవుడట మనిషిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఒక 3 రెఫరెన్స్ చెప్తా దేవుడు మనలో ఉన్నాడు అన్నాడికి. 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుందంట? మనలోనే దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. మనలోనే దేవుడు ఉన్నాడు. నెంబర్ 2, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఆ గొప్ప దేవుడు ఎక్కడున్నాడంట? మనలో. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. నేను ఎవరిలో నివసించాలంటున్నాడు? మనలో. ఇప్పుడు చెప్పండి, చర్చిలో ఉన్నాడా, మసీదులో ఉన్నాడా, మందిరంలో ఉన్నాడా, గుడిలో ఉన్నాడా, గోడల్లో ఉండాలనుకుంటున్నాడా? ఎవరిలో నివసించాలనుకుంటున్నాడు? మనిషిలో నివసించాలనుకుంటున్నాడు. నీలోనికి రావాలని దేవుడు, ఆమేన్, నీ లోపలికి రావాలని. అందుకే ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తలుపు నాక్ చేస్తున్నా, నా స్వరం విని ఎవడైనా తలుపు తీస్తే నేను వాడితోనూ వాడు నాతోనూ కలిసి సహవాసము, భోజనము చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుడు మీ హృదయం అనే తలుపులు కొడుతున్నాడు. రే తమ్ముడు, నేను నీ లోపలికి వస్తాను. కుమారుడా, నేను నీ లోపలికి వస్తా. అమ్మాయి, నేను నీ లోపలికి వస్తా. ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఎవరు అడుగుతున్నారు? సాక్షాత్తు దేవుడే అడుగుతున్నాడు. నేను నీలో నివసించాలనుకుంటున్నా, నా ఆత్మ నీలో ఉండాలని కోరుకుంటున్నా, నేను నీ లోపలికి రావాలని, మీలో ఉండాలని కోరుకుంటున్నా. వాడి పొట్ట వీడి పొట్ట కొట్టి అందరినీ మోసాలు చేసి ఒక మోసగాడు అక్కడ నిలబడినాడు, ఆ మోసగాడిలోకి పోవాలనుకుంటాడా? భర్త కళ్ళు కప్పి, భార్య కళ్ళు కప్పి పరాయి స్త్రీతో పాపం చేస్తున్న ఆ వ్యభిచారంలోనికి దేవుడు వెళ్ళాలనుకుంటాడా? ఆ దొంగతనాలు చేస్తున్నా, అందరి పొట్టలు కొడుతున్నా ఆ దొంగలలో ఉండాలని దేవుడు ఇష్టపడతాడా? నివసించాలని కోరుకుంటున్నా? మీరు చెప్పండి, కోరుకుంటాడా? వాళ్ళని మార్చాలని ప్రయత్నిస్తాడు, కానీ వారి లోపల వాళ్ళ హృదయం బాగలేదు కనుక వారిలో నివసించటానికి దేవుడు ఇష్టపడాడు. మనుష్యులను దేవుడు చేయటానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనలో దేవుడు నివసించాలని. ఆమేన్. మరి ఎవరిలో దేవుడు నివసిస్తాడు? యెషయా గ్రంథం
57వ అధ్యాయం 15. ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడను అయినను. చూసారా, అయినను అనే పదం ఎంత గొప్పదో. నేను ఎక్కడ నివసించేవాడిని చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధ స్థలాల్లో, చాలా ఉన్నతమైన స్థలాల్లో నివసించేవాడను, అంత గొప్ప స్థానం నాకు కలిగినను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద నివసించుచున్నాను. ఎవరి దగ్గర నివసిస్తున్నాడట? వినయము గల వారి యొద్ద, దీన మనస్సు. ఎవరితో నివాసం ఉండాలనుకుంటున్నాడు దేవుడు? నేనైతే మహా ఉన్నతమైన స్థలములో, పరిశుద్ధమైన స్థలంలో నివసించే దేవుణ్ణి. అయినను నేను ఈ భూమి మీద ఎవడైతే వినయం, అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, అత్తమ్మ, మామయ్య గౌరవిస్తూ, పిల్లలను గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ, గౌరవప్రదంగా మాట్లాడి, హల్లెలూయా హల్లెలూయా, వినయంగా. మాట ఎలా రావాలి? వినయంగా. ఏమక్క బాగున్నాను? బాగున్నానులే, ఏదో ఒకటి. బాగున్నామమ్మా అంటే బాగున్నామ్మా, పిల్లలు బాగున్నారు, అందరు బాగున్నారు. ఇలా ఈ పలకరింపు చూడండి. కొంతమంది పలకరింపు చూడండి, మొఖాలు మాడి పెట్టుకొని, వాళ్ళకి వినయం లేదు. అలాంటి వాళ్ళలో దేవుడు ఉంటాడా? నివసిస్తాడా? వినయం, రెస్పెక్టబుల్ పర్సన్స్. ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చే మనిషిలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వరు, పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వరు, పెద్దలకు గౌరవం ఇవ్వరు, భర్తకు గౌరవం, భార్యకు గౌరవం ఇవ్వరు, పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరు. అలా గౌరవము ఇవ్వని వారితో దేవుడు నివాసము చెయ్యడు, ఉండడు. వినయంగా ఉండాలి. అలాగే దీన మనస్సు అంటే తగ్గింపు స్వభావం, తగ్గించుకునే మనస్తత్వం. తగ్గుతున్నావా? తగ్గుతామా? కొట్లాటలో, భార్యాభర్తలు కొట్లాడుతూ తగ్గుతాను. నువ్వు ఎన్నన్నా చెప్పు, తగ్గేదెలా. ఆడప్ప వాడేం చేసుకుంటాడు. నేను తగ్గను, నేనే నెగ్గాలి. మేమెందుకు తగ్గుతాం? కానీ దేవుడు అంటున్నాడు, ఎవడు తగ్గితే వానిలోనే నివాసం ఉంటాను. దీన మనస్సు, వినయ మనస్సు. వినయంగా మాట్లాడి ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. వాడు పేదోడైనా, బీదోడైనా, అందహీనుడైనా, జ్ఞానహీనుడైనా, లేనోడైనా, ఉన్నోడైనా, ఏ వ్యక్తినైనా రెస్పెక్ట్ గా మాట్లాడాలి. హల్లెలూయా. అలాంటి రెస్పెక్ట్ నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఇస్తావో అప్పుడు దేవుడు నీతో నివాసం చేస్తాడు. అప్పుడే నువ్వు అద్భుతాలు చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు మనలో ఉండాలి, మనలో ఉంటాడు, మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉండాలంటే ఫస్ట్ రీజన్ చెప్పాను, వినయం ఉండాలి, దీన మనసు ఉండాలి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ పౌలు చెబుతాడండి. అపోజిట్ పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో నివసిస్తున్నాడు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. పౌలులో ఎవరు జీవిస్తున్నారట? క్రీస్తే. మరి పౌలు ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. ఒక వ్యక్తిలో దేవుడు నివాసం చేయాలంటే, ఒక వ్యక్తిలో దేవుడు ఉండాలంటే, చెబుతున్నాను, దేవుడు ఉంటేనే అద్భుతాలు చూస్తావు, దేవుడు నీలో ఉంటేనే ఎర్ర సముద్రాలు చీలుస్తావు, దేవుడు నీలో ఉంటేనే మూర్ఖులను మారుస్తావు, దేవుడు నీలో ఉంటేనే నీ అప్పుల కాడిని తెగ్గొడతావు. దేవుడు నీలో ఉంటేనే, దేవుడు మనలో ఉంటేనే. ఆమేన్, ఆమేన్. ఎక్కడ ఉండాలి దేవుడు? గుడిలోనా, గుండెల్లోనా? మన గుండెల్లో దేవుడు ఉండాలి. దేవుడు మనలో ఉంటేనే అద్భుతాలు చేయగలుగుతాం. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టే
నాలో ఉన్నాడు కాబట్టే ఇదిగో కొన్ని వేల మందికి ప్రసంగాలు చేసి ఆత్మను రక్షిస్తున్నాడు. దేవుడు నాలో ఉన్నాడు కాబట్టే ఈ ప్రసంగాల ద్వారా ఎంతో మంది మారు మనసు పొందుతున్నారు. ఆమేన్. లేకపోతే నా మాటలకి ఎవడు మారతాడండి? నా మాటలకి ఎవడు మారతాడు? ఎవడు మారడు? నాలో దేవుడు ఉన్నాడు, మాట్లాడిస్తున్నాడు, నోటికి పదం అందిస్తున్నాడు, నోటికి వాక్యం అందిస్తున్నాడు. ఆ వాక్యం నా జీవం ఎదుటి వ్యక్తి హృదయాన్ని బద్దలు చేసి మారుస్తుంది. సో దేవుడు మనలో ఉంటేనే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనలో ఉంటేనే అద్భుతాలు, దేవుడు మనలో ఉంటేనే ఆశ్చర్యాలు, దేవుడు మనలో ఉంటేనే గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుడు మనలో ఉండాలంటే, దేవుడు మనలో జీవించాలంటే పౌలు చెబుతున్నాడు, ఇదిగో క్రీస్తే నాలో జీవించుతున్నాడు, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, క్రీస్తును నేను కలిగి ఉన్నాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఎలా క్రీస్తు ఈయనలోనికి వచ్చాడు అంటే, ఎలా క్రీస్తు జీవిస్తున్నాడు అంటే పైన చెబుతున్నాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మీలో జీవించాలంటే, పౌలులో దేవుడు జీవిస్తున్నాడంటే కారణం చెబుతున్నాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, అందుకే దేవుడు నాలో జీవిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మనలో జీవించాలంటే ద సెకండ్ రీజన్ పాల్ సేస్ ఏం చేయాలంట? క్రూసిఫై విత్ జీసస్. ఆమేన్. దేవుడు నీలో నివసించాలంటే, దేవుడు నీలో నివసించాలి, దేవుడు నీలో ఉండాలి, నీలో ఉండి మాట్లాడాలి, నీలో ఉండి నడిపించాలి, నీలో ఉండి అద్భుతాలు చేయించాలి. అలా జరగాలంటే పౌలు చెబుతున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అందుకే దేవుడు నాలో జీవిస్తున్నాడు. పౌలు ఏమయ్యాడంట? సిలువ వేయబడ్డాడంట. ఎవరితో? పౌలు ఇంటెన్షన్ చెబుతున్నా వినండి. నా పాపముల కొరకు యేసు, నా పాప క్షమాపణ కొరకు, నా పాప పరిహారార్థం కొరకు, నా అపరాధ రుసుము యేసు నా పాపములను తన మీద వేసుకొని నేను మోయాల్సిన సిలువ నా యేసయ్య మోసి సిలువ వేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నా కోసం సిలువ వేయబడ్డాడు, అందుకే ఇక నేను కూడా యేసుతో సిలువ వేయబడుతున్నాను, నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడుతున్నాను అని పౌలుకు సిలువ వేయలేదు. హల్లెలూయా. బాప్తిసం తీసుకునే ముందు మీకేమన్నా సిలువ వేసానమ్మా నేను? ఎవరికైనా సిలువ వేసే అర్థంగా బాప్తిసం తీసుకునే కాడికి మీ పాపాలు ఎక్కువ ఉన్నాయి, సిలువ మోయర్రా అని ఎవరికైనా సిలువ వేసానా? సిలువ వేయడం అంటే అది కాదు. దేవుడు నీలో జీవించాలంటే పౌలు చెబుతున్నాడు, నేను క్రీస్తుతో సిలువ వేయబడినట్టు, యేసు నా కోసం సిలువ వేశాడు గనక నేను కూడా యేసు కోసం సిలువ వేయబడుతున్నాను, యేసు కోసం సిలువ వేయబడ్డాను, క్రీస్తుతో కూడా నేను కూడా సిలువ వేయబడ్డాను. యేసు కూడా చెప్తాడు ఒక చోట మార్కు సువార్తలో, చూడండి ఆ మాట, మార్కు 8:34. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవడైనా జీసస్ క్రైస్టును ఫాలో అవ్వాలనుకుంటే, ఎవడైనా ఈ యేసు స్వామిని ముక్కాలనుకుంటే, ఈ యేసు స్వామిని సేవించాలనుకుంటే వాడు తన్ను తాను ఆమేన్ ఉపేక్షించుకొని, హల్లెలూయా, తన్ను తాను అప్పగించుకోవాలంట. యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తన్ను తాను సరెండర్ అయిపోయాడండి. ఇలా చేతులు పెట్టి నిలబడ్డాడు యేసు. ఇలా ఈయనను పట్టుకోవడానికి ప్రాకులాలు లేదు, ఈయన పారిపోలేదు యేసు ప్రభు. ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి ఇలా నిలబడి తన్ను తాను బేడీలు వేయడానికి అప్పగించుకున్నాడు. ఇలా ఎవరి కోసం? మనందరి పాప క్షమాపణ కోసం తన్ను తాను అప్పగించుకొని సిలువ మోసి ఆయన చనిపోయాడు.
తన్ను తాను ఎలా తన శరీరాన్ని, తన జీవితాన్ని మన మానవులైన మనుషులమైన మనందరి కోసం ఎలా అప్పగించుకున్నాడో నువ్వు కూడా యేసు కోసం హల్లెలూయా సిలువ వేయబడాలి. నన్ను వెంబడింపగోరువాడు ఎవడైనా గాని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. దేవుని వెంబడించేవాడు ఏమెత్తుకోవాలంట? సిలువనెత్తుకొని. చాలా మంది మెడలో సిలువ వేసుకుంటారు. అది కాదు సిలువ ఎత్తుకోవడం అంటే. క్రిస్మస్కు ఇంటికి సిలువెత్తుకొని వస్తారు. సిలువెత్తుకొని వస్తే మన వాళ్ళు పూలదండలేసి టెంకాయలు కొట్టి వచ్చిన వాళ్ళకు పానకం దాపి, ఇదంతా ఆచారం. సిలువకు మీరు పూలదండేశారు, సిలువకు మీరు దీపారాధన చేశారంటే మీరు విగ్రహ ఆరాధన చేశారు. సిలువకి ఏం చేశారు? విగ్రహ ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను వెంబడింపగోరువాడు ఎవడైనా ఉంటే వాడు తన సిలువ ఎత్తుకొని నా నామము నిమిత్తం శ్రమలను ఎత్తుకొని, నా నామము నిమిత్తం అవమానాలను ఎత్తుకొని, నా నామము నిమిత్తం రోగాలను ఎత్తుకొని, నా నామము నిమిత్తం నిందలు, హింసలు, కరువులు, బహిష్కరణలు ఇవన్నీ ఎత్తుకొని కూడా ఆ సిలువను వదిలేయకుండా ఆయనను వెంబడించాలి. అది సిలువను ఎత్తుకొని వెంబడించడం. యేసు నా కోసం సిలువ వేయబడ్డాడు కాబట్టి నేను కూడా క్రీస్తు కోసం సిలువ వేయబడి ఉన్నాను. అందుకే యేసు నాలో జీవిస్తున్నాడు. సిలువ వేయబడడం అంటే ఏంటి అన్నది శ్రమలో అనే సిలువ అని చెప్పాను. ఇంకొకటి చెబుతున్నాడు, కరెక్ట్ వర్డ్ చెబుతున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. పౌలు ఏమంటున్నా అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. యేసు నా కోసం, నా పాపాల కోసం సిలువ వేయబడ్డాడు. అందుకు నేను కూడా క్రీస్తు కోసం సిలువ వేయబడి ఉన్నాను. అర్థమైందా? సిలువ వేయబడడం అంటే ఇక్కడ పౌలు చెబుతున్నాడు, గలతీ పత్రికతో చెబుతున్నాడు. సిలువ వేయబడడం అంటే ఇదిగో యేసు నా కోసం ఎలా సిలువ వేయబడ్డాడో, నా పాపముల కోసం ఆయన ఎలా సిలువ వేయబడ్డాడో నేను కూడా లోకానికి సిలువ వేశాను. ఆమేన్. యేసు నా కోసం ఎలా సిలువ వేయబడ్డాడో నేను కూడా ఈ లోకంలో ఉన్న ఆశలకు సిలువ వేశాను. ఈ లోకంలో ఉన్న బంగారానికి సిలువ వేశాను. ఈ లోకంలో ఉన్న కోపానికి సిలువ వేశాను. ఈ లోకంలో ఉన్న ఆచారాలకు సిలువ వేశాను. ప్రైజ్ ది లార్డ్. యేసు నీ కోసం సిలువ వేసినట్టు నువ్వు కూడా, పౌలు అంటున్నాడు, నేను కూడా లోకానికి ఏం చేశాడంట? సిలువ వేయబడ్డాను. నేను కూడా లోకానికి సిలువ వేశాను, లోకం కూడా నాకు సిలువ వేసింది. ప్రైజ్ ది లార్డ్. లోకం కూడా ఏమేసిందంట పౌలుకు? ఇప్పుడు లోకం నాకు సిలువ వేసింది. నేను లోకానికి సిలువ వేసా, లోకం కూడా నాకు సిలువ వేసింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. ఇప్పుడు సపోజ్ అన్నా, తమ్ముడు, సపోజ్ ఎవడన్నా నన్ను కనపడిస్తే, అన్నా ఒక 3 అంశాలు మందు అవుదాం పని నన్ను ఎవడైనా పిలుస్తాడా? నన్ను ఎవడైనా 3 అంశాలు మందు తాగుదాంపా అని పిలుస్తాడా? అన్నా జాషువన్న ఒక్క అర్ధగంట నాతో పాటు సినిమాకి రా పిలుస్తాడా? అన్నా అన్నా నా జాషువన్న పెళ్లి పెట్టుకుంటున్నా వచ్చిన అలిగేయాలన్నా పిలుస్తాడా? ఎవడైనా పిలుస్తాడా? నన్ను పిలుస్తాడా? పిలవాడు. ఎందుకంటే యాజ్ ఏ పాస్టర్, నేను ఒక పాస్టర్, నేను మారాను. ప్రపంచానికంతా తెలుసు నేను తాగుడు మానుకున్నానని, నేను మళ్ళీ ఆ కార్యక్రమాలకు వెళ్ళనని, మళ్ళీ ఆ పనులు చేయనని. నేను లోకానికి సిలువ వేశాను. వాళ్ళు కూడా నాకేమేశారంటే, జాషువన్న తాగడు, జాషువన్న పెళ్లిళ్లకు రాడు, హల్లెలూయా, జాషువన్న నలుగు వేయడు. లోకం నాకేమేసింది? మా బంధువులు ఎవరు నాకు పెళ్లి కార్డు ఇయ్యరు. ఎందుకంటే ఆయన ఎట్ట రాడు, ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడు. లోకం ఏం చేసింది? నాకు సిలువేసింది. అలా లోకం నీకు సిలువేయాలి.
ఈమె మారిపోయింది, ఇలాంటి కార్యక్రమాలకు రాదు, ఈమె మారిపోయింది, ఈమె దేవుడి బిడ్డని. నువ్వు లోకానికి సిలువ వేయడమే కాకుండా లోకం కూడా నీకు సిలువ వేయాలి. అప్పుడే యేసు నీలో జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన వాళ్ళంతా 10 గంటలకు 12 గంటలకు సిలువ వేస్తారు, 2 గంటలకు సింధ చెట్టు కాడ సిలువ దిగుతున్నారు. 2 గంటలే సిలువ మన వాళ్ళు. 12 గంటలకు సిలువకి ఎక్కుతామండి మనమంతా. 2 గంటలకంతా సిలువలోంచి దిగిపోతున్నాం. సిలువలోంచి దిగిపోయి ఏం చేస్తున్నాం? లోకాన్ని వెంబడిస్తున్నాం. లోకంలో ఉన్న కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. ఆ జబర్దస్తులు, బిగ్ బాసులు, సరిగమ పదనిసలు, ఇంకా ఏమేమి ఉన్నాయో. మళ్ళీ ఆదివారం సింధ చెట్టు కాడ ఎవరు సిలువ వాడుకుంటుంది. 12 గంటలకు బైక్ స్టాండ్ చేస్తాడు, అది కాడ బైక్ స్టాండ్ చేస్తాడు, ఆ నుంచి సిలువ మోసుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముసుకేసి స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి నాయన, హల్లెలూయా నాయన. అబ్బా, పరలోకంలో ఫస్ట్ మీరే అంటారు, నన్ను కూడా దొబ్బి మీరే పోతారు చూడాలి చెప్తున్నా. ఆమేన్. మనం వేసే సిలువలు ఇవి. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే నేను లోకానికి సిలువ వేశాను. ఎప్పుడైతే నువ్వు లోకములో ఉన్న ఆచారాలకు సిలువ వేస్తావో, లోకంలో ఉన్న పాపానికి సిలువ వేస్తావో, ఇంట్లో ఉన్న టీవీకి సిలువ గుర్తేసాయి. ఆమేన్. ఆ సీరియల్కి ఏమేయాలి చెప్పండి? ఆ బంగారానికి ఏం చేయాలి? మీరు సిలువ వేయకపోతే నిజంగా సింధ చెట్టు కాడ సిలువలు మోపిస్తాం మిమ్మల్ని. పూలకు ఏం చేయాలి? పూలు పెట్టుకోనని సిలువ వేయాలి. ఐబ్రోస్ చేయించుకోనని సిలువ వేయాలి. పెదవులకు లిఫ్ట్కి రాయనని సిలువ వేయాలి. సినిమాలు చూడనని సిలువ వేయాలి. నేను క్రీస్తు నా కోసం సిలువ వేయబడ్డాడు, అందుకు నేను లోకంలో చేసిన నా పాపాల కోసం యేసు సిలువ వేయబడ్డాడు కాబట్టి ఇక ఆ లోకానికి నేను సిలువేస్తున్నా. ఊరికే నేను లోకానికి సిలువేస్తే సరిపోదు, లోకం కూడా నాకు సిలువేయాలి. నేను లోకానికి, లోకము నాకు సిలువ వేసింది, అందుకే యేసు నాలో జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టే అద్భుతాలు చేశాడు పౌలు. చచ్చిన డెడ్ బాడీలు లేపాడు. ఆయన నీడపడి రోగులు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.